తిరుప్పావై పాశురములు 19వ రోజు. మనిషికి ఎన్ని శాస్త్రములు బోధించినా శృంగారం అనేది ఎప్పుడు ఆధిక్యత చూపుతుంది మనిషిపై. శృంగారం అనేది శరీరాన్ని క్షీణింపచేసేది, కానీ దాన్ని మనిషి ఇష్టపడతాడు. దైవం మీదికి దృష్టి వెడితే మన ఆత్మకు మంచిది. అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకి కనిపిస్తాయి. వాటిల్లో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలా రసం మనకు కనిపిస్తుంది. ఇదంతా మనకు ఏమిటి అనిపిస్తుంది, మనకు నచ్చదు. భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నాయి అనిపిస్తుంది. కమలాకుచ కస్తూరి కర్తమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాది మంగళం అని మంగళం పాడుతుంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాము? అమ్మ తన వక్షస్థలానికి కుంకుమ పాత్రములను రచించుకున్నది. ఆయన ఆలంగితుడై దేహమంతా పూసుకున్నాడు. ఓహో, అలాంటి స్వామి నీకు మంగళం ఏమిటండి ఈ వర్ణన అనిపిస్తుంది. ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు. కానీ ఈ వర్ణనలు చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను. వారిరువురి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా? లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది. కర్మ భారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకు ఒక బ్రతుకేనా? అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించదగినది కానీ అనుభవించదగినది కాదు. ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది. ఉపజీవ్యం అంటారు. నాన్నకు అదే అందం భోగ్యం. నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది. ఇప్పుడు ఈ జ్ఞానముతో ఆ సౌందర్యాన్ని దర్శించు, అప్పుడు తప్పు లేదు. ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి. అందుకే ఆండాళ్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాశురంలో వర్ణిస్తుంది. నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకున్నది. అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాణ్ణి అని అనుకుంటారేమోనని నేనే తెరుస్తాలే అని ఒక్కసారి అమ్మ చేయి లాగేసరికి ఆవిడ ఆయన వక్షస్థలంపై వాలిపోయింది. ఆమె స్పర్శతో ఆయన వంటిపై స్పృహ కాస్త కోల్పోయాడు. ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరం అవుతానేమోనని స్వామిని వదలలేదు. వీళ్ళు బయట నుండి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలా పాడుతున్నారు. కుత్తు విళక్కిరియ, చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి. ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్లు చేస్తున్నాయి. అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా. నీవు తలుపు తెరవడం లేదు సరికదా, స్వామిని తలుపు తెరవనివ్వటం లేదు అన్నట్లుగా నిందలు మోపారు. గతంలో కువలయ పీడాన్ని చంపి దాన్ని దంతాలతో నీలాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి. కోటుక్కాల్ ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల కట్టిల్ మేల్ కట్టె మంచములో మెత్తటి అతి సుకుమారమైన పంచశయనంపై మేల్ ఏరి పడుకొని ఉన్నారు. కొత్తలర్ పూంగురల్ గుత్తులు గుత్తలుగా పుష్పాలను కేశాలలో కల నప్పిన్నై ఆ అందగత్తే కొంగై మేల్ వక్షస్థలం వైత్తుకిడంద స్పర్శచే మైకములో పడి ఉన్న మలర్ మార్బా వక్షస్థలం వికసించి ఉన్న స్వామి వాయ్ తిరవాయ్, నోరైనా తెరవచ్చు కదా. అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తుంటే ఇప్పుడు అమ్మ వద్దు నేనే తెరుస్తా అని ఆయనను ఆమె కంటి చూపుతోనే వద్దని అనటంతో బయట నుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటం లేదు అని అమ్మను పాడటం మొదలుపెట్టారు. మైత్తడం కಣ್ಣಿనాయ్ కాటుకతో విశాలమైన కన్నులు కల నీవు ఉన్మణాళనై నీ స్వామిని ఎత్తనై పోదుం తుయిలేరా, ఇప్పటికైనా లేపి ఒట్టాయ్ కాణ్ మాకు చూపించవా. ఎత్తనై ఏలుం పిరివాత్తగిల్లాయాల్, ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా. తత్తువ మన్రు తగవు, నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచెం కఠినంగా పిలిచారు. ఆండాళ్ తిరువడిగళే